ఎండుమిర్చి ఘాటు తగ్గింది. గతంలో క్వింటాలు 50,000 ధర ఉన్న మిర్చి ప్రస్తుతం 15,000 నుండి 18,000కు పడిపోయింది. దీనికి తోడు వర్షాలు సరిగ్గా లేక సాగునీరు అందక దిగుబడి కూడా భారీగా తగ్గింది. సాగు వ్యయం అంచనాలు మించింది. దీంతో తెలంగాణలోని మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెట్టిన పెట్టుబడి సైతం వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సాగుకు తెచ్చిన అప్పుల మిత్తిలు ఎక్కువయ్యాయంటున్న రైతులు పంటను కోల్డ్ స్టోరేజీలో పెట్టుకునే పరిస్థితి కూడా లేదని ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందుకు వచ్చి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. మిర్చి సాగు చేసినాము. గత సంవత్సరంలో ఇదే 6 ఎకరాలు మిర్చి సాగు చేసి మంచి లాభం పొందినాము. అది ఈ సంవత్సరంలో అదే లాభం వస్తాం అనుకున్నాం, కానీ అది మా దురదృష్టమో ఏదో మా కర్మనో రాలేదు. మాకు ఎటువంటి రేటు రాలేదు. కలంలో వచ్చేసి 12,000, 13,000, 14,000 ఆడుతున్నారు లాస్ట్ రేటు. మాకు గిట్టుబాటు కూడా రాదు. గుత్త కౌలు పైసలు రావు. అవి దాంట్లో ఏది వెళ్ళదు, మందుల బిల్లు కూడా వెళ్ళదు దాంట్లో ఆ రేటు పోతే. ఏదో ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వం సహకారంతోనే మనం ఆదుకుంటే మంచి గిట్టుబాటు ధర ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో ఇటు అమ్ముకోలేము, ఇట మళ్ళీ ఏసీలోడు పెట్టుకోలేని పరిస్థితి. అప్పుల్లో మొత్తం కూడుకుపోయినాము. కాబట్టి ప్రభుత్వం దీన్ని ఎటువంటి తొందర చర్య తీసుకొని దీన్ని ఆదుకుంటే మిర్చి రైతుని బాగుంటుంది. ఈసారి వర్షాలు సరిగా లేకపోవడం వల్ల పంట అంతంగానే పండింది. ఆ పంట పండిన దాన్ని కూడా గిట్టుబాటు ధర లేక కళ్ళల్లోనే చాలా రోజులు పెట్టుకోవడం జరుగుతుంది. అదే పోయినసారి మద్దతు ధర కింద 52,000 పలికిన ఈ బీరకాయ ఈ సంవత్సరం పంటను అమ్ముకోవడానికి కూడా అవకాశం లేదు. ఏదో వచ్చిన పంటను కూడా తక్కువ మొత్తంలో పండిన ఆ పంటను కూడా గిట్టుబాటు ధర లేక ఈ దళారులు వచ్చిన కాడికి రేటును అడిగి తీసుకోవడం జరుగుతుంది. రైతులకు ఇటు గోచలేక అమ్ముకోవాల్సి వస్తుంది, అప్పుల బాధ తట్టుకోలేక. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మద్దతు ధరను కల్పిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. నానా కష్టాలు పడి పండించి వాటర్ లేక, వర్షాలు లేక, నీళ్లు లేక, కూలీలు లేబర్ బాధ తట్టుకోలేక అప్పుల పాలయ్యి 60,000 ఉన్న బేడికాయకి 18,000కు వస్తే రైతు ఏ విధంగా తట్టుకోవాలి? దళారుల రాజ్యం అయిపోయింది. తీర పంట వచ్చే వారికి దళారులు దోచుకుపోతున్నారు. అప్పులలో వచ్చి ఇంటి చుట్టూ తిరిగిపోతున్నారు లిక్విడ్ ఇచ్చిన వాళ్ళు. మా పరిస్థితి ఏంది? అందుకనే దయచేసి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి రైతులను నెగ్గించాలని కోరుకుంటున్నాం ప్రభుత్వానికి. పోయిన సంవత్సరం ఈ మిర్చి 90,000 ఉండడం వల్ల ఈ సంవత్సరం మేము ఆశపడి ఒక 5 ఎకరాలు వేసినాం. 5 ఎకరాలు వేస్తే ఈ సంవత్సరం ఈ పలకరించే నాదు లేడు. ఈ మిర్చిని రేటు తక్కువ ఉండడం వల్ల మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అక్కడికి కళాల్లో పెట్టి ఏసీలు ఆడుకోవాలంటే కూడా ఏసీలు కూడా ఫుల్ అయిపోయినాయి, కోల్డ్ స్టోరేజ్లు కూడా. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. కాబట్టి దీని మీద చర్య తీసుకోవాలని మనవి.